హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ ఆస్ట్రాలజీ. సో మనము మే నెలకి మంత్లీ ప్రిడిక్షన్స్ చూద్దాము. మొత్తం 12 రాసుల వాళ్ళకి ఈ గోచారంలో వచ్చే నెల అంటే ఈ నెల మే నెల ఎలాంటి ఆ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయి అనేది చూద్దాం. ఓకే, సో ముఖ్యంగా మనకి ఈ శని కుజులు నెల మధ్యలో వరకు కలిసి ఉంటారు. ఆ తర్వాత కుజుడు కూడా ఈ గురువుతోటి కలిసే అవకాశం ఉంటుంది, అంటే గురువు దగ్గరికి వెళ్ళిపోతాడు. సో ప్రస్తుతం ఏంటంటే మనకి శని కుంభంలోను అండ్ గురువు శుక్రులు మీనంలోను, మధ్యలో కుజుడు కూడా వెళ్ళి చేస్తాడు. అట్లానే మేషంలో రాహు ఉన్నాడు అండ్ రవి బుధులు కలిసి ఉంటారు, లైక్ వృషభంలోను. అండ్ తులలో కేతువు, చంద్రుడు ప్రతి 2 రోజులకి మారేది కాబట్టి ఆయన చెప్పట్లేదు. సో నెల మధ్యలో ఏంటంటే మనకి ఈ 15th 16thకి రవి మళ్ళీ మిథునంలోకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ మనకి నెల మధ్యలో రవి మారడం అనేది కామన్ కాబట్టి ఇవి ప్రస్తుతం ఉన్న అంటే లైక్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ ఈ మంత్ ఇట్లా ఉండబోతున్నాయని చెప్పచ్చు. సో మేషరాశి వాళ్ళకి ఇప్పుడున్న గ్రహ పరిస్థితుల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయనే చూద్దాం. సో ఫస్ట్ మేషరాశి గురించి. అండ్ మేషరాశి వాళ్ళకి లైఫ్ ఒక బెటర్ ఆపర్చునిటీ ఇస్తుంది మీకు, అంటే కొత్త ఆపర్చునిటీస్ రావడానికి అండ్ మిమ్మల్ని మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి ఈ నెల ఆపర్చునిటీస్ బాగుంటాయి. అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆలోచనలు చాలా బాగుంటాయి, ఆచరణ వచ్చేటప్పటికి బద్ధకం. సో దాన్ని వదులుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మీకు అంటే మీ ప్లాన్స్ కానీ పేపర్స్ మీద ప్లాన్స్ బాగుంటాయి, గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక రకంగా ఆసక్తి లేకపోవడము అనేది ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో పని భారము, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే కొంత బాధ్యతలు పిల్లల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ వీళ్ళకి హెల్ప్ చేయాల్సి రావడము, బాధ్యత తీసుకోవాల్సిన అవసరము. అంటే కొంతవరకు వాళ్ళ సోషల్ నెట్వర్క్లో కానీ అండ్ వాళ్ళు సోషల్గా ఉండే దానిలోనూ రెస్పాన్సిబిలిటీస్ అనేవి యాడ్ అవుతుంటాయి. అంటే ఎవరో ఒకరు హెల్ప్ చేయమని అడగడం అండ్ దానికోసం కష్టపడడం అనేది ఉంటుంది. అట్లనే వర్క్ కూడా కొంచెం లాంగ్ అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది అండ్ శారీరక శ్రమ అనేది కొంత అధికంగా కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైము కొన్ని విషయాలలో అవకాశం ఉన్న ఆసక్తి లేక దాని నుంచి సర్లే చూద్దాంలే అన్నట్టు, అంటే నిరాసక్త వల్ల కొంతవరకు ఆపర్చునిటీస్ మీకు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ హయ్యర్ లెర్నింగ్స్లో ఉన్న స్టూడెంట్స్కి మీకు ఫారెన్ ఆపర్చునిటీస్, ఫారెన్ ఎడ్యుకేషన్కి చాలా బాగుంది. అండ్ ఎవరైనా సరే ఉన్నత విద్య కోసం కానీ ప్రొఫెషనల్ లైఫ్ కోసం కానీ విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్టయితే మేషరాశి వాళ్ళకి ఆ అవకాశం ఉంది. అండ్ రెగ్యులర్గానే మీకు అప్ టు గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి బాగానే ఉంది. అండ్ మీ శ్రద్ధ ఎట్లా పెడతారో దాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేవి బాగానే ఉంది. అంటే ఓవరాల్గా స్టూడెంట్స్కి బాగుంది. అండ్ హయ్యర్ లెర్నింగ్స్ ఇక్కడ ఇండియాలో ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు మీరు ఇంకొంచెం మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే అనుకున్న దానిలో సీట్ వచ్చినా కూడా ఫీజెస్ ఎక్కువ పే చేయడం, అంటే ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అఫ్కోర్స్ ఇది మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఈవెన్ ఫారెన్ ఎడ్యుకేషన్ అయినా కూడాను ఎక్స్పెండిచర్స్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలానే ఓవరాల్గా ఈ మేషరాశి వాళ్ళకి వివాహానికి అనుకూలంగా ఉంది. అట్లానే మీరు కనుక పెళ్ళి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోవాలి అన్న ప్రయత్నంలో ఉంటే ఈ నెలంతా కూడా మీకు మీ వీసా ప్రాసెసింగ్ కానీ వీటికి కానీ చాలా బాగుందని చెప్పచ్చు. అట్లానే శుభకార్యాల కోసం ఖర్చు పెడతారు, అధిక ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి. సో రాబడి స్లోగా ఉండడం, అంటే ఇన్కమ్ ఏమో స్లో గ్రోత్, ఎక్స్పెండిచర్స్ మటుకు డబుల్ అనమాట. సో కాబట్టి మీరు ఈ మంత్ మీ ఫినాన్షియల్స్ కొంచెము ఇబ్బంది పడకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే శుభకార్యాల కోసం ఖర్చు పెట్టేదే కాబట్టి కొంత పర్వాలేదని చెప్పచ్చు. అంటే ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, దేనికైనా అంటే మంచి విషయాల కోసము ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అట్లానే హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నెల మధ్యలో నుంచి మీరు కొంతవరకు ఈ సీజనల్ ఫీవర్స్ కానీ లేకపోతే చర్మ సంబంధమైనవి కానీ లేదా పొట్టకి సంబంధించి డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది. వృషభ రాశి వాళ్ళకి అధికార యోగము అద్భుతంగా ఉందని చెప్పచ్చు. సో మీ కమ్యూనికేషన్ మీకు మంచి ఆపర్చునిటీస్ని తెచ్చిపెడుతుంది. అండ్ జాబ్ చేంజ్ అవ్వాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ మంత్. ఈ మంత్ చాలా బాగుంది. అండ్ ఫినాన్షియల్లీ కూడా గ్రోత్ బాగుంటుంది. అయితే
మీ కమ్యూనికేషనే మీకు ఎంత మంచి ఆపర్చునిటీస్ని తెచ్చిపెడుతుందో, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల గొడవలు అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో వాళ్ళతోటి కొంతవరకు మాట పట్టింపులు అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి కమ్యూనికేషన్ అయినా, అది ఈమెయిల్స్ అవ్వచ్చు, మాట్లాడడం వల్ల అవ్వచ్చు, లేదా ఏదైనా సరే, అది అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్, కొంచెము మీ మాట పట్ల జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటారో దానివల్ల అంటే లైక్ మీకున్న టాలెంట్ని కొత్త జాబ్ కోసం అవనియండి, ఉన్న జాబ్లో ఎలివేషన్ కోసం అవనియండి, ఏదైతే ప్రయత్నిస్తూ ఉంటారో, సో మీకు మీ హయ్యర్ అఫీషియల్ సపోర్ట్ చాలా బాగుంటుంది. అండ్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఏంటంటే అనుకున్నంత తొందరగా అవ్వవు. ఈ వారం అయిపోతుంది అని మీరు వెయిట్ చేస్తుంటే ఇంకో 2 వారాలు పట్టచ్చు. సో ముఖ్యంగా పని పూర్తవుతుంది కానీ మీరు అనుకున్నది, బట్ స్లోనెస్, డిలే అనేది కొంతవరకు ఉంటుంది. అండ్ ఫినాన్షియల్లీ మీకు చాలా బాగుందని చెప్పచ్చు. అండ్ అన్ని వైపుల నుంచి, అంటే మీ స్నేహితుల నుంచి కానీ, మీ స్వంతంగా కానీ, లేదా మీ లైఫ్ పార్ట్నరు నుంచి కానీ తప్పకుండా మీకు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఫినాన్షియల్లీ ఈ మంతు మీకు ఆదాయము చాలా బాగుంది. అంటే జాబ్స్లో ఉన్న వాళ్ళకి ఇంక్రిమెంట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదా డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ నుంచి, అంటే ఒక ప్రాపర్టీ అమ్మడం వల్ల కానివ్వండి, లేదా ప్రాపర్టీ కలిసి రావడం వల్ల కానివ్వండి, లేదా మీరు ఇన్వెస్ట్ చేసినది దానివల్ల పెరగడము, లాభం పొందడం, అంటే ఫినాన్షియల్గా ఈ మంత్ చాలా బాగుంది. కాబట్టి మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా, లేదా దేన్నైనా కొనాలన్నా అమ్మాలన్నా కూడా లాభము చాలా బాగుందని చెప్పచ్చు. అట్లానే వర్క్లో కొంచెం లాంగ్ అవర్స్ వర్క్ చేసేది ఉంటుంది, అట్లానే మీకు అన్ని వైపుల నుంచి సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొన్నిసార్లు మనీ విషయంలో డబ్బుల దగ్గరకు వచ్చేటప్పటికి స్నేహితులతోటి కొంత మాట పట్టింపులు, గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరే డబ్బులు ఇచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు సహాయం చేయాలి అనుకుంటే చేసి వదిలేయండి తప్పించి, నేను ఇప్పుడు డబ్బులు ఇచ్చాను ఇంకో 10 రోజులకు నాకు ఇచ్చే, ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటే అల్టిమేట్లీ అవి గొడవకి దారి తీయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మీరు స్టూడెంట్స్ కానీ, జాబ్ మీద కానీ, పెళ్లి చేసుకొని వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళడానికి వృషభ రాశి వాళ్ళకి ఆర్ మేబీ లగ్నం ఏదైనా తీసుకోండి, తప్పకుండా మీరు బయటకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. సో ఫారెన్ ట్రావెల్ కోసం ట్రై చేస్తున్నట్టే డెఫినెట్గా బాగుంటుంది. అండ్ ఓన్లీ టూర్స్ కోసం వెళ్ళే వాళ్ళు కూడా, అంటే హాలిడే డెస్టినేషన్స్కి వెళ్ళడానికి, అంటే లాంగ్ ట్రావెల్స్ ఉండే పాసిబిలిటీ ఉంది. అండ్ మీకు అట్లానే ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి కూడా ఈ టోటల్ మంత్ అనేది, అంటే మీరు అడ్వాన్స్ ఇవ్వాలనుకున్న, లోన్ కోసం ప్రయత్నిస్తున్న, ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. సో మొత్తానికి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే మంచి అఖండ లక్ష్మీ యోగము ఈ నెల చాలా బాగా కనిపిస్తుంది. అయితే ఒక్క నెలలో ఎట్లా వస్తాయని అనుకోవద్దు, మీరు చేసే పనిలో సక్సెస్ ఉంటుంది. లక్ష్మి అంటే సక్సెస్ అని అర్థము. సో కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ అనేది బాగుంటుంది. అట్లానే పిల్లలకి శుభకార్యాలు జరగడానికి అవకాశం, మీరు వృషభ రాశిలో ఉండి మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే ఈ నెల పెళ్ళి కుదరడానికి ఆర్ లేదా అవ్వడానికి, అంటే ముందే కుదుర్చుకునేవి మ్యారేజ్ పాసిబిలిటీస్ అనేవి, ఇంట్లో శుభకార్యాలు, ముఖ్యంగా పిల్లలకి సంబంధించి మ్యారేజెస్ జరగడానికి చాలా బాగుందని చెప్పచ్చు. సో ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి అన్ని వైపుల నుంచి బాగుంది. కాకపోతే ఏంటంటే మీ శత్రువు ఎవరో మీకు అర్థం కాదు. అంటే దేనివల్ల గొడవలు అవుతున్నాయి, అసలు ఎందుకని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, స్నేహితుల నుంచి వస్తాయి, కుటుంబ సభ్యుల నుంచి వస్తాయి. సో మీరు అనని మాటలకు కూడా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. సో బ్లేమింగ్ అనేది రావచ్చు. ఎందుకంటే ఫినాన్షియల్గాను, ప్రొఫెషనల్గాను, పర్సనల్ లైఫ్లోనూ సక్సెస్ చాలా బాగుంది. సో ఎప్పుడైతే సక్సెస్ ఉంటుందో ఈర్షపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో దాంతో ఏంటంటే మీ వెనకాల మీ మీదే ఇట్లాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళని కనిపెట్టడం కష్టం. కాబట్టి వీలైనంతగా కొంచెం అలర్ట్గా ఉండడం, అంటే మీకుండే రిలేషన్స్ పట్ల కొంత ఎవరైనా ఇట్లాంటివి చేస్తున్నారో అబ్జర్వ్ చేసుకోవడం అనేది చాలా అవసరం. అలానే హెల్త్ రిలేటెడ్, చర్మ సంబంధమైనవి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ వరకు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంది. సక్సెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ప్రయత్నిస్తున్న వాళ్ళకి అనుకున్నంత తొందరగా ఫలితాలు రావు. సో
సో మీరేంటంటే కొంత శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవడము, అట్లానే దక్షిణామూర్తి మంత్రాన్ని జపించడము, దక్షిణామూర్తి సందర్శన, ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఆ డిలే లేకుండా మంచి ఇన్స్టిట్యూట్లో, ఎందుకంటే ఇదంతా మనకి ఈ మంత్ అంతా ఎంట్రన్స్లు కాలేజీలు ఇట్లాంటివి ఉండే టైం కాబట్టి మీరు కొంతవరకు హయ్యర్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఆర్ ఎంఎస్కి ట్రై చేస్తున్న వాళ్ళు నేను చెప్పిన రెమెడీ కొంచెం ఫాలో అవ్వండి. అదర్వైజ్ మిగిలిన ఎడ్యుకేషన్ అంటే అప్ టు గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుందని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళకి ఈ మే నెలంతా కూడా అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశము చెప్పచ్చు. అండ్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది, మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలానే ఉందని చెప్పచ్చు. సో ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ కొన్ని అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా మీకు, మీ పిల్లలకి లేదా మీ పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, సో అంటే కుటుంబం మొత్తానికి మీకు, మీ పేరెంట్స్కి, మీ తల్లిదండ్రులకి, పిల్లలకి, సో ఇంట్లో ఫ్యామిలీ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే సీజనల్గా ఉండేవి కానీ, చర్మ సంబంధమైనవి కానీ, నరాలకు సంబంధించి, కళ్ళకి సంబంధించి ఐ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలానే మీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కారణంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ కానీ, ప్రెషర్ కానీ. సో ఈ ప్రెషర్ మీకు కొంచెము మే 16th వరకు ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు అండ్ ఇబ్బంది అయితే ఉండదు. సో కొంచెం యాంగర్ కంట్రోల్ అనేది చాలా అవసరం. సో చిన్న వాటికి ఓవర్ రియాక్ట్ అవ్వడము, దానివల్ల ఏంటంటే అంటే మీరు అనకూడని టైంలో, అంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడకూడదు. అలాంటి సందర్భంలో మాట్లాడి మీరు అనవసరమైన గొడవలను ఇన్వైట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో ఏంటంటే వీలైనంతగా ఎక్కువ అంటే ఓవర్ కమ్యూనికేషన్ వద్దు. సో మీ పని మీరు చేసుకోవడము, వెళ్ళడము, ఇది అన్ని రకాల వృత్తి ఉద్యోగాలలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ జాబ్లో ఉన్న వాళ్ళనే కాదు, ఈవెన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా అనవసరమైన కమిట్మెంట్స్ వాటి ద్వారా తలనొప్పులు తెచ్చుకుంటారు. అట్లానే కొంచెము గవర్నమెంట్ ట్యాక్సెస్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే, అది మీరు జాబ్ అయినా ఇదైనా, ట్యాక్స్ పేయర్స్ మటుకు మీ ట్యాక్సేషను వాటిని కొంచెం జాగ్రత్తగా అంటే మానిటర్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఈ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే అద్భుతమైన ఆపర్చునిటీస్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన కమ్యూనికేషన్ ప్రాబ్లము, హయ్యర్ అఫీషియల్స్ ప్రెషర్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటుగా వృత్తి ఉద్యోగాలలో, బిజినెస్లో ఉన్న, జాబ్లో ఉన్న, ఓన్ ప్రాక్టీస్ అవ్వనియండి, వాట్ ఎవర్, అన్ని రకాల వృత్తి ఉద్యోగాల వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీస్ని తెచ్చిపెడుతుంది. అంటే మీ నాలెడ్జ్, మీకున్న టాలెంట్కి అద్భుతమైన అవకాశం ఈ మంత్ అంతాను. సో ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఆర్ మేబీ జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే డెఫినెట్గా మీకు అత్యంత అనుకూలంగా ఉంది. ఈవెన్ ఫినాన్షియల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. అన్ని సోర్సెస్ నుంచి మనీ, అంటే మీరు డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, స్టాక్స్లో పెట్టాలన్నా, లేదా ఏదైనా భూమి కొనుక్కోవాలన్నా వీటికి అత్యంత అనుకూలంగా ఉన్న టైం అని చెప్పచ్చు. అండ్ అట్ ద సేమ్ టైము శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది, ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి పాసిబిలిటీ ఉంది. అట్లానే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావడానికి, అంటే లిటిగేషన్స్లో ఉన్నవి, అలానే కుటుంబ పరంగా రావాల్సిన ఆస్తులు కలిసి రావడానికి, అంటే మీరు ఏదైనా సాల్వ్ చేసుకోవాలి, ఇట్లాంటి ప్రాబ్లం ఉంది అనుకుంటే కుటుంబ పరంగా వచ్చే ఆస్తులు రావడానికి అవకాశము చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పచ్చు. అండ్ శుభకార్యాలు జరగడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ పిల్లల ఎడ్యుకేషను చాలా బాగుంటుంది. సో మీకు మిథున రాశి వాళ్ళకి వాళ్ళ పిల్లల పట్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ పిల్లలు మంచి, అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్న ఉన్నత స్థితిని అయితే చూస్తారు. అంటే ఎడ్యుకేషన్లో ప్రోగ్రెస్ బాగుంటుంది. ఒకవేళ పెళ్లి కోసం ప్రయత్నిస్తుంటే పెళ్ళి అవుతుంది. పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఆ ప్రాసెస్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక్క హెల్త్ రిలేటెడ్ తప్పించి మిగిలిన అన్ని విషయాల్లోనూ, అంటే ఈ ప్రొఫెషనల్ లైఫ్ విషయం అవనియండి, ఫినాన్షియల్స్ అవనియండి, శుభకార్యాల సంగతి అవనియండి, ప్రాపర్టీస్ రిలేటెడ్ అవనియండి, మిథున రాశి వాళ్ళకి అన్ని వైపుల నుంచి కలిసి రావడానికి అవకాశము చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా,
అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. అలానే మీ నక్షత్రానికి ఉన్న విష్ణు సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధించి చదువుకోవాల్సిన అవసరం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఎందుకంటే మీకు కొంతవరకు బుధగ్రహము ఉత్సాహమైన ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి తప్పకుండా మీరు ఈ దీనికి సంబంధించి విష్ణు సహస్రనామం అంటే మీ నక్షత్రానికి సంబంధించి విష్ణు సహస్రనామాలు తప్పకుండా రోజు ఈ నెలంతా కూడా చదువుకోవడం చాలా అవసరం. దానివల్ల ఏమవుతుందంటే మీకు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ రేట్ అనేది పెరిగే పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందనేది చూద్దాము. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫు, పర్సనల్ లైఫు అండ్ సపోర్టు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే కర్కాటక రాశి వాళ్ళకి అన్ని వైపుల నుంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సపోర్ట్ చాలా బాగుంది. సో మీకేంటంటే మీ ప్రొఫెషనల్ లైఫ్లో అచీవ్మెంట్స్ చాలా బాగుంటాయి అండ్ మీకు గుర్తింపు చాలా బాగా లభిస్తుంది అండ్ ప్రమోషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అండ్ మీకు మంచి పేరు ప్రతిష్టలు కలిగే అవకాశం. అంటే ఈ నెలంతా కూడా మీ వృత్తి ఉద్యోగాలలో అత్యంత మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మంచి పేరుకి పాసిబిలిటీ ఉంది అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అనుకున్న పనులు కాస్త స్లో అవుతాయి. కానీ అంటే కష్టపడినా కూడా అల్టిమేట్గా పేరు ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లానే జాబ్ చేంజ్కి చాలా స్ట్రాంగ్ కాంబినేషను. సో ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలని ట్రై చేస్తుంటే డెఫినెట్గా ఈ కాంబినేషను వాళ్ళకి చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ నెలంతా ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి ఈ మంత్ కనుక మీకు రిజల్ట్స్ వచ్చేది ఉంటే సక్సెస్కి చాలా బాగుందని చెప్పచ్చు. అట్లానే గవర్నమెంట్ సర్వెంట్స్కి మంచి అంటే పాలిటిక్స్లో ఉన్న గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తున్న వాళ్ళకి ఈ నెలంతా లాభదాయకంగా ఉందని చెప్పచ్చు. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా మీరు అంటే అందరూ కూడాను అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ మాస్టర్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి అచీవ్మెంట్స్ చాలా బాగున్నాయి. అందులో మీకు మంచి అంటే ఇలాగ చదవగానే అట్లా రిజిస్టర్ అయిపోయే అవకాశం, అంటే కాన్సన్ట్రేషన్ చాలా బాగుంటుంది. అండ్ మీరు ఈ మంత్ అంతా మనకి ఏంటంటే ఈ మంత్లో 10th ఇంటర్ ఎగ్జామ్స్ అన్నీ జరగడము ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు స్టూడెంట్స్ అంటే ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా మీరు పెట్టిన అంటే మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడతారో అంతకు మించి మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో ఎవరైనా సరే ఎగ్జామ్స్ స్టూడెంట్స్ అంటేనే కొంత మీ నక్షత్రానికి సంబంధించిన విష్ణు సహస్రనామం చదువుకోండి. స్టూడెంట్స్ అందరూ చేయాల్సిన పని, ఎందుకంటే మన బుద్ధి కారకత్వము, ఇంటెలిజెన్స్ అంటే టైమ్లీ ప్రెజెన్స్ మనం చాలా చదువుకోవచ్చు. ఆ టైంకి గుర్తొచ్చి రాయాలి అంటే పిల్లలందరూ కూడా మీరు అది అసలు మనము ఒక మంత్రం కింద తీసుకుని ఎవరి నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు 4 శ్లోకాలు కాస్త చదవడము ఇది అలవాటుగా చేసుకుంటే మోస్ట్లీ మీరు ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు స్టూడెంట్స్ అందరికీ కూడా ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఫెయిల్యూర్ అనేది రాదు. సో ఇది నేను ఎప్పుడు చెప్తాను కాబట్టి కర్కాటక రాశి వాళ్ళే కాదు అన్ని రాశుల వాళ్ళు కూడా అది ఫాలో అవ్వచ్చు. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో అచీవ్మెంట్స్ బాగున్నాయి, కొత్త ఆపర్చునిటీస్ బాగున్నాయి. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంత స్లోగానే ఉంటుంది. సో అనుకున్నంత అద్భుతంగా అయితే ఉండదు, బిజినెస్ స్లోగా ఉంటుంది. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఆదాయ వనరులు కూడా తక్కువగా ఉంటాయి. అంటే ముఖ్యంగా హాస్పిటాలిటీ అండ్ అంటే ఆతిథ్య రంగము, ఎంటర్టైన్మెంట్, అలానే ఈ ఫారెన్కి సంబంధించి అంటే ఇట్లాంటి ఫారెన్ కంపెనీస్ కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కానీ వీళ్ళకి బాగుంటుంది. సో మిగిలిన బిజినెస్లన్నీ కొంచెం స్లో ఉంటాయి. అండ్ రియల్ ఎస్టేట్ కూడా పెద్దగా ఇక్కడ కలిసి వచ్చేది లేదు. ఇది అందరికీ అనుకోండి, నాట్ ఓన్లీ కర్కాటక రాశి ఓవరాల్గా. బట్ ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి పర్టికులర్గా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉంటే మటుకు మీకు చాలా స్లోగానే ఉంటుందని చెప్పచ్చు. అండ్ ఫినాన్షియల్ గ్రోత్ అయితే చాలా బాగుంది. అండ్ మ్యారేజ్కి సంబంధించి అంటే పెళ్లి కోసము వివాహం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అన్నీ స్లోగా ఉంటాయి. సో నిదానంగా వాటితోటి వెళ్ళాల్సింది. సో ఓవరాల్గా చూసినట్టయితే ఎడ్యుకేషను హైయర్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ బాగుంది, ఫినాన్షియల్స్ బాగున్నాయి, హెల్త్ రిలేటెడ్ కూడా బెటర్గానే ఉంది. సో మీరు ముఖ్యంగా ఇండ్ల కోసం చేసే ప్రయత్నాలు అంటే ఈ నెలంతా ఏదైనా ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలి కొనాలి అని అంటే కొంత ఆగండి. ఈ నెల అంతగా వాటికి మంచిది కాదు. కాస్త మీకు
గురువు అంటే లైక్ కొంత శుక్రుడు కుజుడు మారిన తర్వాత అంటే వచ్చే నెల అడ్వాన్స్లు ఇవ్వడానికి దానికి బాగుంటుంది. ఈ నెల అంతగా అనుకూలంగా ఉండదు. కాబట్టి కొత్తగా అడ్వాన్స్లు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ నెలంతా వెయిట్ చేస్తే మంచిది, ముఖ్యంగా కర్కాటక రాశికి సంబంధించి. అండ్ నెక్స్ట్ సింహ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. అండ్ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్లో అచీవ్మెంట్స్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. సో ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీకు మీ హయ్యర్ అఫీషియల్స్ నుంచి సపోర్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఫీలింగ్ మోర్ కాన్ఫిడెంట్, ప్రతి దాన్ని చాలా కాన్ఫిడెంట్గా కంప్లీట్ చేస్తారు. అండ్ మీకున్న లీడర్షిప్ క్వాలిటీస్కి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. సో త్రూ అవుట్ ద మంత్ మీరు మీ పర్ఫార్మెన్సు మీ ప్రొఫెషనల్ లైఫ్లో బెస్ట్ టైం అని చెప్పచ్చు. ఈ నెలంతా కూడా మీకు ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. అండ్ గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. అంటే మీరు చేసిన పనికి ప్రశంసలు బాగుంటాయి. అట్లానే ఫారెన్ రిలేటెడ్ అంటే జాబ్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈసారి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలానే విదేశాలలో సంపాదించుకోవడానికి ఎడ్యుకేషన్ కోసము వెళ్ళడానికి బాగుంటుంది. మీరే కాదు, మీరు కానీ మీ పిల్లలు కానీ అంటే మీరు వెళ్ళే అవకాశం ఉంటే మీకు ఆపర్చునిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ పిల్లలకి విదేశీ విద్య కోసము విదేశాలకు పంపించడానికి వివాహం కోసము ఖర్చు పెట్టే అవకాశము సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో పిల్లల కోసము ఎక్స్పెన్సెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటుంది. ఇక్కడ ఆర్థిక వనరులు బాగుంటాయి, ఫినాన్షియల్స్ బెటర్గా ఉంటాయి, ఖర్చులు కూడా అట్లానే ఉంటాయి. అయితే అనవసరమైన ఖర్చులు అయితే ఉండవు, కొంచెం శుభప్రదమైనవే ఉంటాయి. శుభప్రదమైన ఖర్చులు ఉంటాయి. అండ్ రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అంటే మీ థీసిస్ కంప్లీట్ చేసుకుని ప్రెజెంటేషన్కి వెళ్ళాలంటే ఈ మంత్ అనేది అనుకూలంగా ఉంది మీకు చాలాను. నాట్ ద మంత్, కొంచెము కమింగ్ డేస్ అన్నీ మీకు బెటర్ ఆపర్చునిటీస్ తెచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మెడికల్ ఫీల్డ్లో మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం స్లోగా ఉంటుంది నెల మధ్యలో వరకు. నెల మధ్యలో అంటే మీకు 17th 18th నుంచి ఇంకొంచెము కాన్సన్ట్రేషన్ కానీ మార్క్స్ అంటే మీరు స్కోర్ చేయగలిగే అవకాశము నెల మధ్యలో నుంచి బాగుంది. అప్ టు 17 18 కొంచెం స్లోగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఇంకొంచెం ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. అట్లానే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఉన్నత విద్య కోసము అంటే మాస్టర్స్ చేయడానికి విదేశాలకు వెళ్ళాలనుకున్న దానికి చాలా బాగుంది. అండర్ గ్రాడ్యుయేట్స్ కనుక బయటకు వెళ్ళాలనుకుంటే నెల 16 తర్వాత 17 తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు ఏమవుతుందంటే అనుకున్నట్టు పనులు పూర్తవ్వవు. సో తర్వాత నెల మధ్యలో నుంచి బాగుంది కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఉన్నత విద్య కోసము లేదా మీ పిల్లలు కానీ వెళ్ళడానికి పాసిబిలిటీస్ బాగానే ఉంటాయి. అండ్ సేవింగ్ చేసిన మనీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో చాలా కాలంగా మీరు సేవ్ చేస్తూ ఉండి సడన్ ఎక్స్పెన్సెస్ అనేవి త్రూ అవుట్ ద మంత్ కనిపిస్తాయి. కాబట్టి ప్రాపర్ వేలో మీరు ప్లాన్ చేసుకుని దేనికైనా అంటే ఒక వెహికల్ కొనుక్కోవడమో, ఇల్లు కట్టుకోవడమో, లేకపోతే పిల్లలకు శుభకార్యాల కోసమో, ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ ఖర్చులకి మీరు ప్రిపేర్ అవ్వడం అనేది మంచిది. అండ్ సో బంధువులతోటి అండ్ కొన్నిసార్లు మనవాళ్ళు అనుకున్న వాళ్ళతోటి చిన్న డిసప్పాయింట్మెంట్ అనేది రావచ్చు. అండ్ ముఖ్యంగా మనీ విషయాలలో బంధువుల మధ్యలో విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మీరు కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకంటే కొత్తగా సింహ రాశి వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం. అండ్ ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్వి మొదలు పెట్టడానికి చాలా బాగుంటుంది. అండ్ కొత్తగా బిజినెస్లోకి రావాలనుకున్న వాళ్ళకి త్రూ అవుట్ ద టైం పీరియడ్ అంటే ప్రత్యేకంగా ఈ నెల మటుకు అంటే మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా మొదలు పెట్టాలన్నా ఈ మంత్ దానికి బాగుందని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే సింహరాశి వాళ్ళకి వాళ్ళ ప్రతిష్ట పెరుగుతుంది. అంటే వాళ్ళకి మంచి పేరు రావడానికి, వాళ్ళ టాలెంట్కి గుర్తింపు రావడానికి పాసిబిలిటీస్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి కన్యారాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఎస్, కన్యారాశి వాళ్ళకి లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. సో లైఫ్లో ఈ కొత్త ఆపర్చునిటీస్ అని కాదు, సో మీకు మీ జీవితంలో ఏం జరుగుతోంది అనేది చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా అంటే కొన్ని సంవత్సరాలుగా మీకున్న బిలీఫ్ సిస్టమ్ అంటే మీరు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే నిజం అనుకుంటున్నారో అవన్నీ కరెక్ట్ కాదు. అంటే కొంతవరకు జీవితంలో మేజర్ చేంజెస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది.
సో మీకున్న రిలేషన్స్ అంటే మీ అత్తగారు వాళ్ళతోటి మీకుండే రిలేషన్స్ కానీ అండ్ లేదా మ్యారేజ్ కాలేదు ఇప్పటి వరకు ఆ స్టేటస్ మారుతుంది. అట్లానే రిలేషన్స్ విషయంలో ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించిన రిలేషన్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుభాశుభాలు రెండు కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే కొంత అష్టమ రాహు సంచరించడం వలన మీకు మీ వాళ్ళతోటి అంటే మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే మీ స్పౌస్ ఫ్యామిలీతో ఉండే రిలేషన్స్ అన్నీ రీడిఫైన్ అవుతాయి. సో ఆ విషయంలో అది మంచికి అవ్వచ్చు చెడుకోవచ్చు. అంటే ఇంతకుముందు అస్సలు వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేవు అంటే ఈయన మంచి చేస్తాడు. ఉన్న రిలేషన్స్ చాలా బాగున్నాయనంటే కొంతవరకు ఇబ్బంది పడతారు. సో ముఖ్యంగా స్థిరాస్తులు కలిసి వచ్చే విషయంలో అయితే చాలా బాగుంది. అంటే ప్రాపర్టీ గెయిన్ అంటే ఈ స్థిరాస్తి లాభము వ్యక్తులను కోల్పోవడం వల్ల అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే ఇంట్లో కొంతవరకును పెద్దవాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అండ్ పిల్లల ఎడ్యుకేషను వాటి విషయంలో మీరు కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ పట్ల అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి పిల్లల ఎడ్యుకేషను హెల్త్ వీటికి కొంత ఎక్స్పెన్సెస్ అనేవి అయితే ఉంటాయి. అండ్ మీ పిల్లలు దూరంగా వెళ్ళి ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే అంటే లైక్ ఉన్న స్థానం నుంచి వేరే ప్లేస్కి వెళ్ళారు, ఇంటర్ లెవెల్లో అవనియండి లేదా ఉన్నవాళ్ళు హాస్టల్లోకి వెళ్ళడం అవనియండి, విదేశాలకు వెళ్ళడం అవనియండి. సో మీ పిల్లలు విదేశాలకు వెళ్ళడానికి అంటే దూరంగా వెళ్ళడానికి ఎడ్యుకేషన్ కోసము ఉంటుంది. లేదా మీరు వాళ్ళ ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ శుభకార్యాల నిమిత్తం కానీ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే పిల్లల ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో బెటర్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి మీకు. సో మీరు అది బయటకు వెళ్ళడం అవనియండి, ఇంటర్నల్గా అవనియండి. సో ప్రమోషన్స్ రావడానికి అండ్ ఫినాన్షియల్లీ గ్రోత్ చాలా బాగుంది. మనీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనేవి ఇస్తాయి. అట్లానే ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. అందులోనూ గురు శనులు ఒకే సంవత్సరము ట్రాన్సిట్ అయితే డబుల్ ట్రాన్సిట్స్ అంటారు. సో ఈ టైంలో వివాహం అనేది అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి గురు శుక్రుల సంచారము సప్తమ భావంలో ఉండడం వల్ల మ్యారేజ్కి డెఫినెట్గా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇల్లు ప్రాపర్టీ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటిలో మార్పులు అంటే ఇంటికి సంబంధించి మీరు కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తారు. అంటే శుభప్రదమైనవి మంచివి అంటే రెనోవేట్ చేయడం కానివ్వండి, ఇంట్లో కొన్ని వస్తువులు తెచ్చిపెట్టుకోవడం కానివ్వండి, వెహికల్ కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి. సో వీటికి పాసిబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పచ్చు. అండ్ కన్యారాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఫినాన్షియల్లీ చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అంటే గురువు బాధ్యతలలో ఉన్న వాళ్ళకి గురుతరమైన బాధ్యతలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే హయ్యర్ లెర్నింగ్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ రన్ చేయడం కానివ్వండి, వర్క్ చేయడం కానివ్వండి. అంటే గురువుగా ఉన్నవాళ్ళు టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ లేకపోతే ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏదైనా కన్యారాశి వాళ్ళకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్స్ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయనే చెప్పచ్చు. సో మీరు కొంత మీ రిలేషన్స్ పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. అలానే కొన్ని అట్రాక్షన్స్ అనేవి లైఫ్లో వస్తూ ఉంటాయి మధ్యలోకి. సో అందులో నిజమెంత అంటే అది మన జీవితానికి పనికొస్తుందా లేదా అన్న జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే కన్యారాశి వాళ్ళకు ఉంది. అయితే మీకు గురుబలం చేత సో నెగిటివ్ పీపుల్ అనేది మీకు దగ్గరకు రావడానికి పెద్దగా అవకాశం ఉండదు. బట్ స్టిల్ ప్రతి రిలేషన్లోనూ కొన్ని చేంజెస్ మార్పులు అయితే కనిపిస్తాయని చెప్పచ్చు. అండ్ స్టూడెంట్స్కి అయితే అందరికీ బాగుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ అండర్ గ్రాడ్యుయేట్స్ అందరికీ బాగుంది ఎడ్యుకేషను. మీరు అనుకున్న దానికన్నా బెటర్ ఇన్స్టిట్యూట్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాస్టర్స్ చేసే వాళ్ళకి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి లేదా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అంటే ఫారెన్ అయితే అందరికీ ఉంది. లైక్ అండర్ గ్రాడ్యుయేట్ వెళ్ళాలన్నా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ వెళ్ళాలన్నా ప్రొఫెషనల్ లైఫ్లో కానీ లేదా జస్ట్ హాలిడేస్ కోసం కానీ సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయడానికి కన్యారాశి వాళ్ళకి ఆపర్చునిటీస్ బెటర్గా ఉన్నాయనే చెప్పచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే మీ పిల్లల హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు కూడా కొంచెం సీజనల్గా వచ్చే కోల్డ్ డ్రైనెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే కన్యారాశి వాళ్ళకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్స్ ప్రొఫెషనల్ ఇవన్నీ బాగున్నాయి. హెల్త్ విషయంలో లిటిల్ కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. సో తులారాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందనే చూద్దాం.
సో తులారాశి వాళ్ళకి మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ అన్నీ కూడా 6, 7, 8లోనే జరుగుతున్నాయి. సో మనకి తెలుసు అవి అంత మంచి స్థానాలు కాదు అని. సో తులారాశి వాళ్ళకి ఫినాన్షియల్గా కొంచెము అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి. అండ్ అయితే శుభకార్యాలకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలానే హెల్త్కి సంబంధించి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనీ ఎంత సేవ్ చేద్దామన్నా ఏదో ఒక ఖర్చు ఖర్చు అవ్వడం ఉంటుంది. అందులోనూ నెల మధ్యలో నుంచి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. సో ఫినాన్షియల్గా చూస్తేనేమో స్లో గ్రోత్, అండ్ ఖర్చులు చూస్తేనేమో పరిగెడుతూ ఉంటాయి అన్నమాట. సో రెండిటికి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఆ బ్యాలెన్స్ చేయడం అనేది కష్టం. సో మీరు ఏంటంటే పెండింగ్లో దీనికోసం ఖర్చు పెడదాం, దానికోసం మనం అనుకుంటూ ఉంటాం కదా, నెక్స్ట్ మంత్ ఇది కొనాలి, అలా కొనాలని. మీకు ఏదైనా కొనాలన్న ప్లాన్, గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ లేకపోతే ఏదైనా ప్లాన్స్ ఉంటే ఈ మంత్ చేయండి. ఎందుకంటే ఎలాగ మీరు ఖర్చు పెట్టాల్సిందే. సో కొంతవరకు ప్లాన్డ్గా ఇలాంటివి ఏమైనా చేసుకున్నట్టయితే కాస్త అట్లీస్ట్ మీకు లాభదాయకంగా ఉంటుంది. సో ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో సమస్యలు, అనారోగ్య సమస్యలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, అండ్ భార్యాభర్తల మధ్య అపోహలు, అనుమానాలు. సో ఉన్నదానికన్నా లేని ఊహించుకుని ఇద్దరి మధ్యలో సమస్యలు సృష్టించుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇది అన్ని రకాల రిలేషన్స్లోనూ ఉంది. అండ్ ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఉండే రిలేషన్లో ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లానే తండ్రికి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీకు మీ ఫాదర్కి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో మీకుండే హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఊహించని విధంగా చిక్కులు రావడానికి అవకాశం, అంటే ప్రాబ్లమ్స్. అంతా బాగానే ఉంటుంది కదా అని అనుకుంటారు. బట్ మీ హయ్యర్ అఫీషియల్స్ సడన్గా పిలిచి నీ ప్రొఫెషనల్ అంటే నీ పర్ఫార్మెన్స్ ఈ రకంగా ఉంది, బాగాలేదు, కాబట్టి జాగ్రత్తగా అంటే నోటీసులు తీసుకోవడం కానీ లేకపోతే కొంత ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పచ్చు. అండ్ అంటే ఓవరాల్గా చెప్పాలంటే తులారాశి వాళ్ళకి అన్ని రకాలుగాను కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణమే. అటు హెల్త్ అవనియండి, ఇటు ఫినాన్షియల్స్ అవనియండి, రిలేషన్స్ అవనియండి. సో అందరూ కొంత కష్టపడే అవకాశం ఉంది. అయితే ఆపర్చునిటీస్ బాగున్నది ఎవరికంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగుంది, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. అయితే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇలాంటి విషయాల్లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, పాలిటిక్స్ అన్నా, లేకపోతే పబ్లిక్ రిలేటెడ్ ప్రొఫైల్స్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొంతవరకు అంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా గ్రౌండ్ రియాలిటీని వదిలేయకూడదు. గ్రౌండ్ రియాలిటీ చూసుకోకపోవడం వల్ల మీరు ఇలాంటి విషయాల్లో బిజినెస్ విషయంలో కానీ దానిలో కానీ మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అలానే ఎప్పుడు లోన్లీగా అనిపించడము, కన్ఫ్యూజను, సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాదు. సో కాబట్టి ఈ నెలంతా కూడా అట్లనే ఉంటుంది. మేజర్ డెసిషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అంటే జాబ్ చేంజ్ కోసం కానీ దేనికోసమైనా లైఫ్లో మేజర్ డెసిషన్స్ ఈ నెల తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే గురుబలం ఉన్నా కూడా అది మీకు నెగిటివ్గా ఉంది. సో బంధువులతోటి అందరితోటి కొంతవరకు ఇబ్బంది పడే అవకాశము, బంధువుల వల్ల, మీ సిబ్లింగ్స్ వల్ల అంటే మీకన్నా చిన్నవాళ్ళ వల్ల ఖర్చులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా చాలా బాగుంది. అండ్ అదొక్కటే బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఫారెన్ ట్రావెల్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి మటుకు బాగుంది, దానికోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. బట్ మిగిలిన విషయాల్లో అయితే వాళ్ళకి కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉందనే చెప్పచ్చు. అండ్ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లలు ప్రాస్పారిటీ బాగుంది. అండ్ మీరు కొన్న స్థిరాస్తులు రేటు పెరిగే అవకాశము. సో మీరు ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసినవి ఒకవేళ సేల్ చేసి లాభం పొందాలి అనుకుంటే ఈ నెల దానికి అనుకూలంగా ఉంది. అంటే ప్రాపర్టీ అమ్మడానికి అవకాశము, దాని ద్వారా లాభపడే అవకాశం ఉంది. అట్లానే లోన్స్ తీసుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ఆపర్చునిటీస్ బాగున్నాయి. అంటే మీరు ఏదైనా పర్సనల్ లోన్ కానీ, హౌసింగ్ లోన్ కానీ వీటి కోసం ప్రయత్నిస్తున్నట్టయితే లోన్ వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం, అంటే అప్పు తీసుకునే అవకాశం ఉంది. అలానే ఓవర్ డ్రాఫ్టింగ్ అంటే హెవీగా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయాల్సి రావడం, అంటే ఈ నెల మీ ఆదాయం కన్నా కూడాను మీరు ఖర్చు పెట్టాల్సినవి ఎక్కువ ఉంటాయి. సో ఆ కారణంగా ఏంటంటే అప్పు చేయాల్సి రావడం, క్రెడిట్ కార్డ్ ఓవర్ యూసేజ్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా త్రూ అవుట్ ద మంత్ మీకు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అండ్ ముఖ్యంగా ఈ ఫీవర్సు, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఎలర్జీసు, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో తులారాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మీ ఇష్ట దైవాన్ని, అంటే మీకు మీ రాశికి యూజువల్గా మీరు ప్రార్థించాల్సింది
విష్ణు రూపంలో ఉన్న భగవంతుడిని, అంటే విష్ణు సహస్రనామం చదువుకోవడం కానీ, ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చేయడం వల్ల మీకు కొంత నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా తులారాశి వాళ్ళు త్రూ అవుట్ ద మంత్ కొంతవరకు అన్ని విషయాల్లోనూ జాగ్రత్త వహించాల్సిందే. సో వీలైనంతగా ఎక్కువ అన్ని సందర్భాల్లో కల్పించుకోవడము, మాట్లాడడము మంచిది కాదు. సో మీ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు మాట్లాడే మాటలు అల్టిమేట్గా గొడవలకు దారితీస్తాయి. కాబట్టి ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకోకండి. మీ వెనకాల మాట్లాడే వాళ్ళ గురించి పట్టించుకోకండి. బంధువులతో రిలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ సో ఇవి మీకు చెప్పగలిగేవి. సో భగవంతుడిని ఆరాధించడం ద్వారా ఈ నెగిటివ్, అంటే మీ ఇష్టదైవ ఆరాధన మంచిది చాలను, లేకపోతే నేను చెప్పినట్టు విష్ణు సహస్రనామం చదవడం మీ నక్షత్రానికి సంబంధించింది చేయడం ద్వారా కొంతవరకు ఈ నెగిటివ్ రిజల్ట్స్ని కంట్రోల్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. అంటే ప్రొఫెషనల్ లైఫ్లో కొంత స్లోగా ఉంటుంది, అనుకున్న పనులు స్లోగా అవుతూ ఉంటాయి. మీరు ఆపర్చునిటీస్ ఉంటాయి, జాబ్ మారడానికి ఛాన్స్ ఉంది, ఫినాన్షియల్ గ్రోత్ చాలా బాగుంది, శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. అయితే మిగిలినవన్నీ తొందరగా అయినా కూడాను ఈ ప్రొఫెషనల్ లైఫ్లో మీకు లాంగ్ అవర్స్ వర్క్ చేయాల్సి రావడము, అండ్ కొంతవరకు ఏంటంటే జాబ్ చేంజ్ అవ్వాలన్నా స్లోగా ఉంటుంది. సో మీరు ఇంటర్వ్యూ ఇస్తారు, వస్తాయి, ఇట్లాంటివి స్లోగా ఉంటాయి. కానీ ఉన్న దానిలోనే ఉన్నత స్థితిని పొందడానికి అవకాశం చాలా బాగుంది. అంటే ఉన్న వృత్తిలో మీరు ఏదైతే చేస్తున్నారో దానిలో ఇంక్రిమెంట్స్ శాలరీ వైజ్ ఇంప్రూవ్ అవ్వడానికి, పొజిషన్ వైజ్ పెరగడానికి పాసిబిలిటీ స్ట్రాంగ్గా ఉన్నాయి. జాబ్ చేంజ్ అవ్వాలంటే కొంచెం స్లో ఉంటుంది కానీ బట్ ఇంటర్నల్గా మీకు ప్రమోషన్స్ రావడానికి దానికి చాలా బాగుంది. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ప్రతి విషయంలోనూ ఆ పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చాలా ఉత్సాహపరుస్తుంది. కొత్త నిర్ణయాలు అద్భుతంగా తీసుకుంటారు. అండ్ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవనివ్వండి, రియల్ ఎస్టేట్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా సరే అన్ని రకాల బిజినెస్లో ఉన్న వాళ్ళకి త్రూ అవుట్ ద మంత్ చాలా బాగుంటుంది. మీ లీడర్షిప్ క్వాలిటీసు, మీ అగ్రెసివ్నెస్ అండ్ మీరు తీసుకునే డెసిషన్స్ డెఫినెట్గా చాలా మంచి, అంటే ఫ్యూచర్ కోసం మీరు చేసే ప్లాన్స్, ఇంప్లిమెంటేషన్స్, ఈ నెల తీసుకునేవన్నీ కూడా తర్వాత రోజుల్లో మంచి అభివృద్ధినిస్తాయి. ఈవెన్ ఈ మంత్ కూడా మీకు ఫైనాన్షియల్లీ, అంటే మనీ పరంగా, ధనపరంగా ఈ మానిటరీ గెయిన్స్ అనేవి ఈ మంత్ అంతా కూడా చాలా బాగున్నాయి. సో మీకేంటంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి, అంటే స్పెక్యులేషన్ అనేది నేను గోచారంలో చెప్పినా కూడా బట్ మీ అంతర్దశ దశ ఎలా చేస్తేనే వస్తాయి, లేకపోతే రావు. సో స్పెక్యులేటివ్గా వచ్చేవి చాలా బాగున్నాయి. అండ్ మీ భార్య లేదా భర్తకి వాళ్ళకు కూడా ఉన్నత స్థితిని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్స్లో మంచి అచీవ్మెంట్స్ని పొందే అవకాశము చాలా స్ట్రాంగ్గా ఉంది. అట్లానే పిల్లలకి శుభకార్యాలు జరిగే అవకాశం, మీరు పెళ్లి కోసం ప్రయత్నిస్తుంటే మీకు కూడా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ కొంతవరకు నిద్రాభంగము కనిపిస్తోంది. అంటే మీకున్న ఉత్సాహం కారణంగా చేయాల్సిన పనులు, ఫ్రెండ్స్, సో అంటే ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్, ఒకవైపు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పార్టీస్, వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు నిద్రకు సంబంధించిన ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే తక్కువ నిద్రపోతారు, ఎక్కువ పని చేసుకుంటూ ఉంటారని అర్థం. అయితే ఇవన్నీ మీరు ఇష్టపూర్వకంగా చేసేవే, మీ మీద పడే బర్డెన్ వల్ల వచ్చేవైతే కాదు. ఓకే. అండ్ కమింగ్ టు ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు అండర్ గ్రాడ్యుయేట్స్లో ఉన్నవాళ్ళు ఎంత కష్టపడతారో అంత ఫలితాలు వస్తాయి. కానీ మిగిలిన ఓవరాల్గా స్టూడెంట్స్ అందరికీ కూడా పంచమ స్థానం అద్భుతంగా ఉంది. కాబట్టి మీరు అండర్ అయినా లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా కూడాను మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి రిజల్ట్స్ రావడానికి, అంటే త్రూ అవుట్ ద మంత్ మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీ కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, మీ ప్రిపరేషన్ బాగుంటుంది. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి బాగుంది, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి బాగుంది. సో ఓవరాల్గా ప్రొఫెషనల్ లైఫ్, ఫినాన్షియల్స్ అండ్ మీ వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం. మీ పర్సనాలిటీలో కొత్తదనాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఏదైనా టెక్నాలజీకి సంబంధించి నేర్చుకోవాలన్నా, లేదా మీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసము ప్రయత్నించడం ద్వారా, ఎందుకంటే ఈ మంతనే కాదు త్రూ అవుట్ ద ఇయర్ మీరు మీ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో మీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ మీ పర్సనల్ లైఫ్ కానీ అంత బెటర్గా అవుతాయి. ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. అందులో ప్రత్యేకంగా ఈ నెల మీరు ఏది నేర్చుకోవాలనుకున్నా తొందరగా వస్తుంది. సో కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి
అన్ని వైపుల నుంచి అత్యంత శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. జాబ్ చేంజ్ కూడా కొంచెం సడన్గా ఉండే అవకాశం, అంటే వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇంకో నెల పడుతుంది అని అనుకున్న టైంలో సడన్గా ఆ వారంలోనే అయిపోయే అవకాశం ఉంటుంది. సో సడన్ చేంజెస్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ కనిపిస్తున్నాయి ఇన్ ఏ పాజిటివ్ వే. ఓకే, సో కాబట్టి మీ వృశ్చిక రాశి వాళ్ళు డెఫినెట్లీ మంచి సెలబ్రేషన్ టైం అని చెప్పచ్చు మీకు. అండ్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ధనుర్రాశి వాళ్ళకి ఈ ప్రొఫెషనల్ లైఫ్లో బెటర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ మీకున్న టాలెంట్, అంటే మీకు జరిగే ప్లానెటరీ ట్రాన్సిట్స్ అనేవి మీ పిల్లలకి మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. అంటే మీ ధనుర్రాశి వాళ్ళు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసము వాళ్ళ సపోర్ట్ డెఫినెట్గా చాలా బాగా ఇస్తారు. పిల్లలు కూడా మంచిగా కాన్సన్ట్రేట్ చేయడము, వాళ్ళ అచీవ్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. అయితే కొంచెము హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పిల్లలు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ మీరు కానీ మీ పిల్లలు కానీ, అంటే మీ ఫ్యామిలీలో అందరూ కూడా కొంత హెల్త్ రిలేటెడ్ కొంచెము జాగ్రత్తగా అయితే ఉండాలి. అలానే ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి చాలా మంచి టైము. అండ్ మీరు అనుకున్న దానికన్నా పెద్ద ప్రాపర్టీ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశము, శుభకార్యాలలో గొడవలు జరిగే అవకాశము కూడా ఉంది. సో ఒక ఇంటి కోసం ప్రయత్నిస్తున్న పిల్లల ఎడ్యుకేషన్ కానీ, ఇంట్లో శుభకార్యాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళ ద్వారా కొంతవరకు చికాకులు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లానే ట్రావెల్స్ బాగున్నాయి. షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసే పాసిబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి త్రూ అవుట్ ద మంత్. అండ్ భార్యాభర్తల మధ్యలో మాట పట్టింపులు ఎక్కువ ఉంటాయి. సో అట్లానే ప్రొఫెషనల్ లైఫ్లో మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే మీకు కూడా మీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ ప్రమోషన్స్ రావడానికి, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే త్రూ అవుట్ ద మంత్ మీరు ట్రావెల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పచ్చు. ట్రావెల్ చేసే పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. అలానే ఇంటికి సంబంధించిన అచీవ్మెంట్స్ చాలా బాగుంటాయి. ఇంటికి సంబంధించిన డెవలప్మెంట్స్, అంటే మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్న, కొనుక్కోవాలనుకున్న స్థిరాస్తి అభివృద్ధి అనేది చాలా బాగా కనిపిస్తుంది. అట్లానే బంధువుల పట్ల, ఫ్యామిలీ పట్ల రెస్పాన్సిబిలిటీస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి మీకు. వాటి నుంచి ఇప్పుడిప్పుడే కొంతవరకు మీరు బాధ్యతని అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అంటే తొందరగా వాటిని పక్కకు పెట్టే అవకాశం అయితే లేదు. అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కొంత కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ బెటర్ ఆపర్చునిటీస్. సో ముఖ్యంగా ఈ మనకి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కానీ, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అంటే మూవీసు, ఎంటర్టైన్మెంటు, హాస్పిటాలిటీ, పొలిటికల్, వీళ్ళందరికీ అచీవ్మెంట్స్ చాలా బాగున్నాయి. సొంత వృత్తిలో ఉన్న వాళ్ళకి అచీవ్మెంట్స్ బాగా కనిపిస్తున్నాయి. అండ్ వేరే వాళ్ళకి ఏంటంటే జాబ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీసు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్స్ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే జాబ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ బాసెస్ నుంచి ప్రెషర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా కొంత కనిపిస్తుంది. సో దాన్ని కూడా ఈ ధనస్సు వాళ్ళు కొంత సరిగేసుకోవాలంటే మీరేం మాట్లాడుతున్నారు, అది అవతల వాళ్ళకి ఎలా కన్వే అవుతుంది అనేది చూడాలి. ఎట్లా అయినా ఫినాన్షియల్ గ్రోత్ మటుకు, అంటే ఊహించని విధంగా ధనాన్ని పొందే అవకాశము ఈ నెల మధ్యలో నుంచి చాలా బాగుంది. ఈవెన్ త్రూ అవుట్ ద మంత్ ఫినాన్షియల్ స్టేటస్ అనేది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అలానే ఫ్యామిలీలో ముఖ్యంగా మీకన్నా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అంటే అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్క చెల్లెల మధ్యలో కానీ కొంత భేదాభిప్రాయాలు అండ్ వాటి వల్ల కొంత గొడవలు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే రిలేషన్స్ విషయంలో ఇంకొంచెము జాగ్రత్తగా ఉండాల్సిందే. ఓకే, హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. కొంత రక్త సంబంధమైనవి, డైజెషన్ రిలేటెడ్ ఇట్లాంటి సమస్యలు, అంటే కొంత ఆరోగ్యానికి సంబంధించి అయితే జాగ్రత్తగా ఉండండి. కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే విదేశాలకు వెళ్ళడానికి బాగానే ఉంది. అండ్ ముఖ్యంగా మ్యారేజ్ చేసుకుని వెళ్ళడానికి, అట్లానే జాబ్ పరంగా వీటికి సంబంధించి బాగుంది. ఈవెన్ హైయర్ లెర్నింగ్స్ కూడా బాగుంది. అండర్ గ్రాడ్యుయేట్స్ బయటకు వెళ్ళడానికి కొంచెము ఇబ్బందులు అనేవి రావచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే ధనస్సు వాళ్ళకి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఫినాన్షియల్స్ బాగున్నాయి. మ్యారీడ్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ట్రావెల్స్, ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి బాగుందని చెప్పచ్చు. అండ్ మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది చూద్దాము. సో మకర రాశి వాళ్ళకి మీకు కొంత కన్ఫ్యూజను, కొంచెం ఆపర్చునిటీసు, తీసుకోవాలా వద్దా, వస్తున్నదాన్ని నమ్మాలా, అంటే ఇప్పుడు నా జాబ్ బాగానే ఉంది కదా, ఇప్పుడు మారడం అవసరమా అన్న క్వశ్చన్ ఉంటుంది. అయితే మీకు ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. అండ్ తప్పకుండా మీకు కమింగ్ డేస్లో, అంటే ఈ నెల మధ్యలో వరకు, ఈ నెల 16వ తారీఖు వరకు మీరు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. ఆ తరువాత మటుకు మీరు మారినా, అంటే జాబ్ మారినా మారకపోయినా
నెల మధ్యలో నుంచి మటుకు మీ హయ్యర్ అఫీషియల్స్ నుంచి ప్రెషర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అట్లానే కొంతవరకు ఇన్లాస్తో రిలేషన్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అనుకోని విధంగా గొడవలు, మాట పట్టింపులు అండ్ తండ్రికి అనారోగ్య సమస్యలు రావడానికి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. మీ తండ్రికి, మీ నాన్నగారికి కానీ లేదా మీ వైఫ్ ఆర్ హస్బెండ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కొంత అనారోగ్య సమస్యలు రావడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అట్లానే హయ్యర్ అఫీషియల్స్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి అన్నీ స్లోగా ఉంటాయి. సో బిజినెస్లో ఉన్న వాళ్ళకి కొంత స్లోగా ఉంటుంది. అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. అంటే మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అవనియండి, లేకపోతే వాటికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్స్టిట్యూట్స్ వీళ్ళు నడిపించే వాళ్ళకి బాగుంది. అయితే స్టూడెంట్స్కి మటుకు కొంచెం ఎక్కువ కష్టపడాలి మీరు. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్న వాళ్ళకి మీకు అనుకూలంగా లేదు. సో మీరేంటంటే ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. చదువుకోవడానికి కాన్సన్ట్రేషన్ ఇష్యూస్, కాన్సన్ట్రేషన్ డీవియేషన్ అనేది ఉంటుంది. సో ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నవాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా స్కోరింగ్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉన్న దగ్గర డిసప్పాయింట్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ కాన్సన్ట్రేట్ తోటి ఎక్కువ అంటే 100 మార్క్స్ ప్రిపేర్ అవ్వాల్సింది 150కి ప్రిపేర్ అవ్వండి. దానివల్ల అట్లీస్ట్ యూ కెన్ స్కోర్ 90, 95. సో అంటే మీ ఎఫర్ట్ ఎక్కువ ఉండాలి. డబల్ ఎఫర్ట్ పెట్టినప్పుడు కంప్లీట్ రిజల్ట్ వస్తాయి. లేకపోతే 100% పెడితే 50% వచ్చే ఛాన్సే ఉంది. సో అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ జాగ్రత్తగా ఉండాలి. అండ్ మెడికల్ స్టూడెంట్స్కి చాలా బాగుంది. సో మీరు అనుకున్న దానిలో అంటే మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాస్తున్న వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఎంసెట్ రాసి అంటే మనకి లైక్ ఈ ఇంజనీరింగ్ స్టడీస్లోకి వెళ్ళే వాళ్ళకి మటుకు కొంచెము బాగాలేదు. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాటిలో ఇంకొంచెము శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ హయ్యర్ లెర్నింగ్స్ కోసము అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ట్రై చేస్తున్న వాళ్ళకి బాగుంది. అండ్ మీకు కాకపోతే ఫారిన్ ట్రావెల్స్ విషయంలో ఏంటంటే అన్నీ నిదానంగానే ఉంటాయి. ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అట్లానే స్థాన చలనానికి పాసిబిలిటీ బాగానే ఉంది. అంటే ఇల్లు మారాలనుకున్నా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా దానికి అవకాశము చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఒకవేళ మీరు లోన్స్ తీసుకుని ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలి లేదా స్థలం కొనుక్కోవాలనుకున్నప్పుడు త్రూ అవుట్ ద మంత్ దానికి అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు ముఖ్యంగా ఇంటికి సంబంధించి కానీ వెహికల్కి సంబంధించి కానీ తీసుకునే నిర్ణయాలను 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే తొందరపాటుతో తీసుకుని అరే నేను అనవసరంగా ఇది బుక్ చేశానే, నేను అనవసరంగా దీనికి అడ్వాన్స్ ఇచ్చానే అన్న రిగ్రెట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందే 1-4 సార్లు కుటుంబ సభ్యులతో ఆలోచించి తీసుకోండి. అండ్ ఎందుకంటే ఈ నెల తొందరపాటు నిర్ణయాల వల్ల డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. బాగా ఆలోచించి ఫ్యామిలీ మెంబర్స్ తోటి తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా ఉంటాయి. నిదానం ఉన్న స్లోగా అంటే ఎక్కువ టైం పట్టినా కూడా బట్ టైం తీసుకుని చేసే బాగుంటాయి. క్విక్గా నాకు అది నచ్చింది నేను ఇది చేసేస్తానంటే మటుకు డిసప్పాయింట్మెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో మకర రాశి వాళ్ళు అది ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించి, ప్రొఫెషనల్ లైఫ్లో జాబ్ చేంజ్కి సంబంధించి సో వచ్చిన ఆపర్చునిటీస్ని ఏది బెటర్గా ఉంటుంది అనేది 1-4 సార్లు ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే మీకు రాహుకేతువుల ప్రభావం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకుని దాని గురించి చింతించాల్సిన అంటే బాధపడాల్సిన అవసరము కనిపించవచ్చు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్స్ డెఫినెట్గా ప్రోగ్రెసివ్గానే ఉంది. అండ్ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మెడికల్ ఎడ్యుకేషన్లో హైయర్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి ఇన్స్టిట్యూట్స్లో చదువుకునే అవకాశం ఉంటుంది. అండ్ పిల్లలకి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఫారెన్ ట్రావెల్స్ కోసం ప్రయత్నించవచ్చు. ఎవరైనా సరే మీ పిల్లలు ముఖ్యంగా మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ ప్రయత్నించి వాళ్ళని బయటకు పంపించాలి, బయట కంట్రీస్కి పంపించాలంటే డెఫినెట్గా ఈ మకర రాశి వాళ్ళకి ఇలాంటి విషయాల్లో అవకాశం బాగుంది. బట్ ఓన్లీ ప్రాపర్టీస్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకునే డెసిషన్స్ మటుకు 1-4 సార్లు ఆలోచించి తీసుకోండి. సో అన్ని వైపుల నుంచి సపోర్టు, సలహాలు మీకు బాగా దొరుకుతాయి. సో మీరేంటంటే వాటిని ఉపయోగించుకోవడమే మీరు చేయాల్సిన పని. సో మనీ విషయంలో కూడా అంతే. ఖర్చులు కాస్త కనిపిస్తాయి, బట్ శుభప్రదమైన ఖర్చులే కాబట్టి ఎక్కువగా దాని గురించి అయితే నెగిటివిటీ ఏమీ లేదని చెప్పచ్చు. అలానే ఇష్టదైవ ఆరాధన చాలా అవసరము. కుటుంబ సమస్యలు, కుటుంబ బాధ్యతలు అండ్ ఇలాంటివి కొంత మీకు ఎక్కువ ఉంటాయి. అంటే లాంగ్ అవర్స్ వర్క్ చేయాల్సి రావచ్చు టువర్డ్స్ అది ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఫ్రెండ్స్ కోసం కానివ్వండి, ఏదైనా ఏ రకంగా అయినా బాధ్యతలు కొంత మీకు ఉంటాయి. బంధువర్గం నుంచి అన్ని వైపుల నుంచి బాధ్యతలు కొంతవరకు ఈ నెలంతా కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఈ కుంభరాశి వాళ్ళకి మీరు ఈ నెల మటుకు చాలా బాగుంటారని చెప్పచ్చు.
ఎందుకంటే మనకి శని ట్రాన్సిట్ అనేది మీ రాశిలో జరుగుతోంది కాబట్టి కొంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉండనియండి, కొంచెం స్లోగా ఉండనియండి ఆపర్చునిటీస్. బట్ ఏంటంటే నిబద్ధతతో ఉంటారు. పూర్తిగా కాస్త బద్ధకం అనిపిస్తుంది, చేయాల్సిన పనుల లిస్ట్ ఎక్కువ ఉంటుంది, మనం అంటే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, కష్టపడాల్సి వస్తుంది. బట్ ఏంటంటే ఆ శక్తి మీకు ఉంటుంది. సో కొంచెం కంఫర్ట్ జోన్లో ఉంటారు ఈ నెలంతాను. అండ్ మనీ రిలేటెడ్ చాలా బాగుంటాయి, మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. సో ఫినాన్షియల్స్ బెటర్గా ఉంటాయి, లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది, ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశం ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేట్స్కి అద్భుతమైన అవకాశాలు. సో స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా బాగుంది. సో ముఖ్యంగా మీరు హయ్యర్ లెర్నింగ్స్ అయినా అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా ఎడ్యుకేషన్కి సంబంధించి డెవలప్మెంట్ చాలా బాగుంది. అండ్ మీరు ఏది అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో, అంటే ఇందులో నాకు సీట్ రావాలి, ఈ ఇన్స్టిట్యూట్లో నేను చదువుకోవాలని మీ అంబిషన్స్కి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కొంచెం స్లో ఉన్న బెటర్ ఆపర్చునిటీస్, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది, ఫినాన్షియల్స్ పెరిగే అవకాశం ఉంది, అధికార యోగము. అండ్ గవర్నమెంట్ సర్వీసెస్లో కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఎడ్యుకేషను, ఎంటర్టైన్మెంట్ అంటే అన్ని రకాల బిజినెస్లు వాళ్ళకి ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ త్రూ అవుట్ ద మంత్ చాలా బాగున్నాయి. సో మీరు ఏంటంటే యువర్ కమ్యూనికేషన్ విల్ బ్రింగ్ యూ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలు. మీ ఇంక్రిమెంట్ కోసం ట్రై చేసినా, కొత్త జాబ్ కోసం ట్రై చేసినా, అండ్ ఏదైనా కూడా మంచి సక్సెస్ అనేది ఉంది. అయితే దైవ బలము చాలా అవసరం. సో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు దాని డైరెక్షన్ అంటే కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్ళడం అవసరం. సో మీకు ఏంటంటే ఇష్టదైవ ఆరాధన ద్వారా మీ అచీవ్మెంట్స్ ఇంకా బాగుంటాయి. అంటే మీరు ఎప్పుడైతే శ్రద్ధతో భక్తితో ఉంటారో మీకు వచ్చే ఆపర్చునిటీస్ డబల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అవకాశాలు రావడం అనేది తక్కువ ఎప్పుడును. సో ఈ నెలంతా మీకు ఆపర్చునిటీస్ బాగున్నాయి, వాటిని డబల్ చేసుకునే అవకాశం మీ చేతిలోనే ఉంది. సో అది ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ఒక శుభకార్యాలకు సంబంధించి కానివ్వండి, అన్ని వైపుల నుంచి కుంభరాశి వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగున్నాయి. మీ ఎఫర్ట్ ఎంత పెడతారో దానికి డబల్ రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే కుంభరాశి వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్, ఫినాన్షియల్స్ బాగున్నాయి. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే శారీరకంగా శ్రమ మటుకు కొంత కనిపిస్తోంది, బట్ ట్రావెల్స్కి చాలా బాగుంది. షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఈ ఆపర్చునిటీస్ మీరు బెటర్గా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆఖరి రాశి మీనరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళకి ఎప్పుడు ఓపిక ఎక్కువ ఉంటుందనే చెప్పొచ్చు. ఎందుకంటే పాపం వాళ్ళదే కదా లాస్ట్ వచ్చేది. సో మీనరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందనే చూద్దాం. సో మీనరాశి వాళ్ళకి స్థాన చలనము స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇన్ ఏ పాజిటివ్ నోట్. అంటే మంచి కోసము, మీ వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్స్ కానీ దానికోసం కానీ సో ఇల్లు మారే అవకాశము, స్థాన చలనము స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అత్యంత అనుకూలము. సో స్లోగా ఉంటాయి కొన్ని, కానీ అది ఎడ్యుకేషన్ కోసం అవనివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్ కోసం కానివ్వండి, ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి చాలా బాగుంది. సో జీవితంలో ఏదో తెలుసుకోవాలి అంటే మనిషి లైఫ్ ఎందుకు ఉంది అంటే మెటీరియలిస్టిక్తో పాటు స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్ కూడా చాలా డీప్గా ఉంటుంది. అంటే మీకు తెలియకుండానే అంటే మీరు ఆ వైపు తీసుకెళ్ళబడతారు. సో ఈ ఈ దైవ సంబంధమైన వాటిల్లో పాల్గొనడము, స్పిరిచువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము, టెంపుల్స్ విజిట్ చేయడము, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అండ్ పిలిగ్రిమేజ్, సో తీర్థయాత్రల కోసం కానీ లేకపోతే విదేశాలకి అంటే జస్ట్ ఈ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైము మీరు హాలిడేస్కి కూడా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా ట్రావెల్స్ అయితే ఎక్కువ చేస్తారని చెప్పచ్చు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్స్ గ్రోత్ చాలా బాగుంది. అండ్ మీరేంటంటే ఇది ఈ టైంలో మీకు గుర్తింపు, గౌరవము చాలా పెరుగుతాయి. మీ ప్రొఫెషనల్ లైఫ్లో హయ్యెస్ట్ రెస్పెక్ట్ చూస్తారు, అండ్ బంధువర్గంలో హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది, అండ్ మీ వృత్తి ఉద్యోగాల పట్ల మీ నిబద్ధత అందరికీ అర్థమవుతుంది, బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇదేంటంటే దిస్ ఈజ్ లైక్ గోల్డెన్ టైం. అంటే మీ పర్సనాలిటీ మీకున్న టాలెంట్ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి దిస్ మంత్ ఈజ్ ద బెస్ట్ టైం. అయితే కొంచెము క్రిటిసిజం అనేది కూడా ఫేస్ చేస్తారు. అంటే ఒక్కొక్కసారి మీరు చెప్పే విషయాలు అవతల వాళ్ళని డామినేట్ చేసినట్టు అనిపిస్తాయి. సో అక్కడ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి డామినేట్ చేయడానికి మధ్యలో ఒక చిన్న లైన్ ఉంటుంది. అదేమైనా మిస్ అవుతున్నారేమో అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మంచి పేరు వచ్చే టైంలోనే అహంకారము ఎక్కువ అన్న పేరు కూడా, అంటే వాళ్ళే గొప్పవాళ్ళన్న ఫీల్ అవుతున్నారు అన్న నెగిటివ్ టాక్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలానే తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే భార్య లేదా భర్త ఆరోగ్యం విషయంలో కొంతవరకు చికాకులు కనిపిస్తాయి. అట్లానే భార్యాభర్తల మధ్యలో అనుకోని విధంగా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, చిన్న వాటికి ఇగో క్లాషెస్,
అక్కడ విషయం ఏమీ ఉండదు. నేను చెప్పింది నువ్వు ఎందుకు వినవు, నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి అన్న పట్టుదలతోటి కొన్ని గొడవలు అయ్యే అవకాశం ఉంటాయి. అల్టిమేట్గా అవి మంచిగా దారితీస్తాయి, అంటే సర్దుకుపోతాయి తప్పించి పెద్ద విషయాలు ఏమవ్వవు. సో మీనరాశి వాళ్ళకున్న ఆపర్చునిటీ ఏంటంటే మీ ఎఫర్ట్స్, అంటే మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు పెట్టే ఎఫర్ట్స్, మీ టాలెంట్ తోటి మీకు మీ ప్రొఫెషనల్ లైఫ్లో హయ్యెస్ట్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. అట్లానే అండర్ గ్రాడ్యుయేట్స్కి కొంచెము ఎక్కువ కష్టపడాలి. ఓకే, మీకు రిజల్ట్స్ బాగానే ఉన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బంది పడతారు. అట్లానే మీ కాన్సన్ట్రేషన్ తోటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకునే అవకాశం, అది ఎవరు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకోవడానికి మీకు ఆపర్చునిటీస్ బాగున్నాయి. అయితే దూరంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీట్ కానీ ఇవి కానీ ట్రై చేసినప్పుడు, ఐఐటి, నీట్, జేఈఈ ఇవి ట్రై చేసినప్పుడు ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా దూరంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, అట్లానే బంధువులతోటి కొంతవరకు అంటే మీ అభివృద్ధి చూసి ఈర్షపడే వాళ్ళు ఉంటారు, మీకు రాంగ్ వే ఆఫ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో ఈ నెలంతా మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఓన్గానే తీసుకోండి. మీ నిర్ణయాలే మీకు కరెక్ట్ ఉంటాయి, ఎవరిని ఫాలో అవ్వద్దు అండ్ ఎవరి సలహా అవసరం లేదు. ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, మీ పిల్లలకి సంబంధించి కానీ, మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏ డెసిషన్ అయినా మీరు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో చాలా రోజుల తర్వాత, ఎందుకంటే మనకి గురువు ట్రాన్సిట్ అనేది పాపం మీనరాశి వాళ్ళకి గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నది. అఫ్కోర్స్ ఇది నేను 1-2 వీడియోస్లో చెప్పాను. సో ఇప్పటి నుంచి ఏంటంటే మీకు మీ రాశిలోనే రాశాధిపతి ఉండడం వలన కొంతవరకు మానసిక ప్రశాంతత, సెల్ఫ్ కాన్ఫిడెన్సు అండ్ మిమ్మల్ని మీరు ఎట్లా అంటే మిమ్మల్ని మీరే, మీ మనసు మీకే పెద్ద కాంప్లిమెంటరీలా ఉంటుంది. సో మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ దైవ సంబంధమైన విషయాలు, అట్లాంటి ప్రోత్సాహము, అలా అంటే ఇంట్లో ఏదైనా మంచి పూజ చేసుకోవడం కానీ, అంటే మీరు త్రూ అవుట్ ద టైం పీరియడ్, అంటే ఈ నెలనే కాదు ఈ సంవత్సరం అంతా కూడా ఏదో ఒక విధంగా దైవారాధన చేస్తూ ఉండండి. సో మీ ఇష్ట దైవానికి ఎవరైనా పర్వాలేదు దైవారాధన చేయడం, అట్లానే బర్డ్స్ని ఫీడ్ చేయడం, కుక్కలకు కానీ స్ట్రీట్ డాగ్స్ కానీ బర్డ్స్కి కానీ ఫీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంటర్నల్గా ఉండే 6th సెన్స్ అనేది ఇంకా బాగుంటుంది, దైవబలం పెరుగుతుంది. సో మంత్రాన్ని నేర్చుకునే అవకాశం ఉంది. సో కొంత దైవారాధన ద్వారా ఈ వే ఆఫ్ లైఫ్ అనేది మీకు బాగుంటుందని చెప్పచ్చు. సో ఇది 12 రాసుల వాళ్ళకి మే నెలలో గోచార రీత్యా అండ్ ట్రాన్సిట్స్ చెప్పే కదా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి రీత్యా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.